లోపలికి వెళ్ళడానికి, మీ కోసం క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించడం ముఖ్యం. దీన్ని మీరే చేయండి. ప్రకృతిలో చేయండి మరియు అస్పష్టంగా చేయండి. ఈ ఆత్మ ప్రయాణంలో, మీరు విసుగుగా, అసౌకర్యంగా లేదా ప్రయోజనం లేకుండా ఉండవచ్చు. బాహ్య ప్రపంచానికి చెందిన మీ భావన కారణంగా, ప్రభావాలను గుర్తించడం మరియు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం కష్టం. ఇది నిజంగా నేనేనా లేదా నేను దీన్ని నిజంగా కోరుకుంటున్నానా? ఒక తప్పుడు సంఘటన జీవితాంతం అవమానంగా మారింది. మీ వ్యక్తిగత ఎదుగుదల కొరకు, మిమ్మల్ని మీరు క్షమించాలి. మీరు అందరిలాగే అసంపూర్ణులు. మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు లేదా మిమ్మల్ని కించపరిచేలా ఎవరైనా అనుమతించకూడదు. మీ ప్రతికూల భావోద్వేగాలను నయం చేయనివ్వండి ఎందుకంటే మీరు మొదట మిమ్మల్ని ప్రేమించటానికి అర్హులు. మీ ఉన్నత స్పృహను వినండి. ఇది మిమ్మల్ని కాంతి మార్గంలో నడిపించాలని కోరుకుంటుంది. ఆత్మీయంగా కనెక్ట్ అవ్వడానికి, మీ ఆత్మ యొక్క శక్తివంతమైన కంపనాన్ని ప్రశాంతంగా గ్రహించండి. సాపేక్షత మీ విషయానికి కాదు కాబట్టి, సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం మీకు కష్టం. తప్పించుకోవడం మరియు అసత్యం చేయడం మీ సమస్యలలో కొన్ని. మీరు మీ గతాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గురించి ఆలోచిస్తే, మీ ప్రతికూల ప్రవర్తనకు కారణాన్ని మీరు కనుగొనవచ్చు. మీరు మంచిగా మారినప్పుడు, సంబంధాన్ని చక్కదిద్దుకోవడం మీ కోసం సిద్ధంగా ఉంది. మీ జీవితం సాధారణమైనది లేదా మంచిది అని మీరు అనుకుంటారు కానీ అది కాదు. యవ్వనంలో, సరైన ఆత్మగౌరవం మరియు స్వీయ ప్రేమను కలిగి ఉండటానికి మీకు సానుకూల రోల్ మోడల్ లేదు. అందువల్ల, ప్రతికూలతను నేర్చుకోవడం అనేది మీ జీవన విధానం. ఇది మీ మానసిక స్థితికి కఠినమైన చికిత్స. మీరు లోపల మరియు వెలుపల జీవిత అల్లకల్లోలాలను ఎదుర్కొంటున్నప్పుడు, మీ భయం లోతుగా మరియు ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీ అంతర్గత సమస్యను లాగవద్దు. ప్రతి చర్యకు ఒక ప్రేరణ ఉంటుంది. మీరు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, గుర్తు తప్పి ఉండవచ్చు. మీ గురించి మీకు తెలియనిది ఇదే. అంతర్దృష్టిని పొందడానికి, దాని మూలం, దాని సాగు మరియు దాని బలోపేతం వంటి మీ భావోద్వేగంతో ప్రారంభించండి. మీరు స్వభావరీత్యా ఆధ్యాత్మికం. నిర్లక్ష్యం యొక్క విస్తృతమైన సమయం నుండి, మీ ఆత్మ అనారోగ్య ఆలోచనలు మరియు భావాలతో చిందరవందరగా ఉంది. మీరు సానుకూల చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, సంచిత నష్టాన్ని తిప్పికొట్టడానికి అసాధారణ జాగ్రత్త అవసరం. మీరు అసమర్థత నుండి మీ భయాన్ని వదిలించుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూల స్వీయ చర్చ ద్వారా, మీ మనస్సు, అనుభూతి లేదా సందర్భోచిత ప్రతిచర్య ఈ ప్రతికూలతను ప్రతిబింబిస్తుంది. వేధింపులపై కూడా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇది మీ స్వీయ ప్రేమకు విధ్వంసకరం. మీ కోరికలు మీ పోరాటాలు, మీరు విడుదల చేయడం నేర్చుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండేలా సరళమైన జీవితాన్ని గడపండి. తద్వారా సమృద్ధి పొందవచ్చు.